వందే శంభుమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హరహర మహాదేవ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమంలో అందరికీ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాలు కలగాలని కోరుకుంటూ, శివరాత్రి అంటే ఏమిటి, శివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది గొప్ప ధర్మ సందేహమే. శివరాత్రి అంటే ఏమిటి? ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే నిర్దేశించుకొని లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి సుదినం. మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సుదినం మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి మాఘమాసంలోనే వస్తుంది. మాఘమాసంలో మొత్తం కూడాను నదీ స్నానం చేయని వారు ఈ మహాశివరాత్రి రోజు స్నానం చేస్తే ఆ నెల రోజులు పవిత్ర స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈ ప్రపంచంలో ఉన్న దివ్య శక్తుల్లో రెండు అద్వితీయమైన శక్తులు ఉన్నాయి కదా. ఆ అద్వితీయ శక్తుల్ని కూడాను గెలిచినవాడు ఎవరు? పరమేశ్వరుడే కదా. ఆ యొక్క కాలాన్ని, కామాన్ని జయించాడు ఈ అద్వితీయ శక్తుల్ని. అందుకని ఆయన మృత్యుంజయుడయ్యాడు కదండి. ఇటువంటి మృత్యుంజయుడు ఆవిర్భవించిన మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు, లింగోద్భవ సమయం వరకు కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పండు తినవచ్చు, శరీరాన్ని మాత్రం శుష్కింపజేయకూడదు. అరటి పండు కానీ జామ పండు కానీ తినవచ్చు. కొద్దిగా పాలు తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం ఉండి తీరాలి. అన్ని పండుగలకి కూడాను ఉపవాసం ఉన్నప్పటికీ భోజనం మాత్రం ఉంటుంది. ఈ ఒక్క మహాశివరాత్రికి మాత్రం పరిపూర్ణంగా ఉపవాసమే చెప్పారు. అంత గొప్పది మహాశివరాత్రి. అంటే మన ఆత్మ పరమాత్మ చెంతకు వెళ్ళి తిరిగి రావటం మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు ఆశుశోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చక్కగా అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అమృతతుల్యవంతమైనటువంటి ఆ యొక్క అమృతాన్ని, అభిషేకం చేసినటువంటి నీటిని మనం గనక స్వీకరించినట్లయితే ఆయుష్, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయం గుర్తుపెట్టుకొని ఆ సమయంలో కనులు తెరిచి హరహర మహాదేవా అని ఎలుగెత్తి ఒక్కసారి అన్నా కూడాను పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదిస్తాడు. అందుకే మహాశివరాత్రి జాగరణ అన్నారు. తప్పనిసరిగా శివరాత్రి రోజు నిద్రపోకుండా తెల్లవారేదాకా కూడా జాగరణ చేయాలి. యోగికి 3వ నేత్రం తెరుచుకున్న చందంగా మనకు జ్ఞానజ్యోతి తెరుచుకుంటుందన్నమాట. ఆ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తూ జాగరణ చేస్తే మన శరీరం, మన మనస్సు జాగరూకత కలిగి ఉన్నది. ఓ మానవుడా, అనుక్షణం జాగరూకుడవై జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించుకొని నీ జీవన గమనాన్ని సర్వేశ్వరునికి అంకితం చెయ్యి అని చెప్పటమే మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే
మహాశివరాత్రి నాడు శివనామం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివనామం చేస్తూ ఉపవాసం ఉండి అభిషేకార్చన చేసి జాగరణ చేయటమే మహాశివరాత్రిలో ఉన్న గొప్ప లక్షణం. దీన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే వారికి అద్వితీయమైన అనిర్వచనీయమైన ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఐశ్వర్యం అంటే కేవలం ఒక డబ్బే కాదు, అన్ని రకాల ఐశ్వర్యాల్ని కూడా ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.